తెలంగాణలో సెకండ్ సెషన్ 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు. శాసన మండలి నిరవధికంగా వాయిదా వేస్తూ శాసనసభలో నేడు కులగణనపై తీర్మానం చేయనున్నారు. నిన్న సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని భావించిన సర్కార్ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ బిల్లుపై చర్చ ఆలస్యం అవటంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కులగణన తీర్మానం పెట్టనున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ అంశంపై మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. చెప్పండి బ్రహ్మాజీ. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ 7వ రోజు చివరి ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి. మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు ఈ యొక్క సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఈరోజు కులగణన సంబంధించినటువంటి తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. తర్వాత సభ కొద్దిసేపు వాయిదా పడుతుంది. అనంతరం ప్రత్యేకంగా ఈరోజు ఇరిగేషన్ పైన, కాళేశ్వరం పైన ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరోసారి ప్రభుత్వం ఇవ్వబోతుంది. మొత్తం ఓవరాల్గా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, వాటన్నింటి మీద కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. దీని మీద వాదోపవాదాలు కూడా ఈరోజు భారీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈరోజు సభలో ఈ యొక్క అవకాశం ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే దానికన్నా ముందుగా నిన్ననే స్పీకర్ ఒక విషయం చెప్పారు. సభలో ఎవరు కూడా తమ అనుమతి లేకుండా ఎటువంటి వీడియోలు కూడా ప్రదర్శించరాదంటూ కూడా నేను ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అంటే ఇటీవల ఏదైతే ప్రభుత్వం కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందో తమ కూడా అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కొన్నప్పుడు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళ ఛాంబర్లో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం నుంచి కేవలం ప్రభుత్వం నుంచి మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఉంది. తన అనుమతి లేకుండా ఎవరు కూడా పీపీటీ ఇవ్వడానికి లేదంటూ కూడా స్పష్టం చేశారు. ఈరోజు జరిగినటువంటి సమావేశం పైన ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం పైన ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అది ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినటువంటి ఇటు ప్రభుత్వం కానీ, అంటే సీఎం కానీ, మంత్రులు కానీ, అధికారులు వీళ్ళంతా ఎవరైతే లేరో అక్కడ వాళ్ళు పరిశీలించినటువంటి అంశాలను ఈరోజు ప్రధానంగా సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని మీద వాదోపవాదాలు మాత్రం భారీ ఎత్తున కొనసాగే అవకాశం కనిపిస్తుంది. శిరీష. ఓకే బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.